ఎక్స్పీరియన్స్ తీసుకో. సరే మాట్లాడి తీసుకుంటా. సోచ్ ఇక్కడ ఉందన్నో నేను ఏమనలే, నువ్వు పోతున్నావు కదా అని చెప్పి ఊరుకున్నాను తప్పితే అప్పటికి ఇంకా డిసైడ్ కాలే కదా. వస్తాను కాన్ఫిడెన్స్ తో పోయినావు నువ్వు బయటికి, ఆడ నిజంగా ఫీల్ అయిపోలేదు అన్నాడ. అవునా? నువ్వు బిగ్ బాస్ మా అయ్య లోపల పంపిస్తాడు. అవును నేను పులి చేసింది కదా, మరి నేను పులి చేసి పంపించిండు కదా. ఒకసారి క్యాప్టెన్ అయితే కదా అని చెప్పి ఎవరి బుద్ధి గురించి మాట్లాడుతున్నావు? ఇదే నా సోచ్ ఇక్కడ ఉందో అక్కడ ఉందో నువ్వు ఎవరు బయట చెప్పడానికి. అరే కళ్ళు బయటకి కింద పడిపోతే మళ్ళీ నా సోచ్ ఎత్తుకొని పెట్టుకోవాలి. మళ్ళీ బయటకు తీయకు, పడిపోతే కిందికి. అవునా? కోపం రాదు, నాకు నవ్వు వస్తుంది ఇలాంటి వాళ్ళు చూస్తే. నీకు నువ్వు తురుముకాను అనుకుంటున్నావు, ఇక్కడికి వచ్చి ఓడవాడికి తురుము పెద్దరాడు అనుకుంటున్నావు. నీకు నువ్వేమనుకుంటున్నావు? నేనేమనుకుంటున్నావు బాబు మేక ఎప్పుడు పులి కాదు బాబు, మేక బలైతుంది. సార్ చాలా మాట్లాడతా. అరే నేను దిగని ఇక్కడ నేను ఎవరికి నేను మస్తు కష్టం చూసినా. అరే నువ్వు 25 ఏళ్ళ చూసినా 32 ఏళ్ళ చూసినా. నువ్వు బచ్చగాడిని, నాకు ఏం తెలియదు. కోసం పక్కన నువ్వు వేసిన గేమ్లు అవన్నీ ఇంట్లో ఆడుకో. ఈడ చేస్తే ఎవరికి పడడు. దార్కార్యం అనుకుంటున్నావా? ఇటుకు వచ్చి న్యాయం చెప్పడానికి నువ్వు ఇట్లా అది కాదు ఇది కాదు న్యాయం లేదు ఇది లేదని మాట్లాడుతున్నావు. నువ్వు ఎవరు అసలు దిగొచ్చినావు? నువ్వు నాకు చెప్పేటావు. యూ నీడ్ అ పాయింట్, యూ డోంట్ హ్యావ్ అ పాయింట్. ఎన్ని కోట్ల ప్రేక్షకుల ముందు మాట్లాడితే నీ దగ్గర మాట్లాడి భయపడతాను నేను. నువ్వు ఎవరు అక్కడ నాకు తెలియదు. ఇక్కడ కెమెరా చూస్తున్నాయని నేను అక్కడ మాట్లాడింది నీ ముందు కూడా మాట్లాడతా. వాడు సినిమా చూసిన వీడు వచ్చి రివ్యూ ఇవ్వడానికి నువ్వు ఎవరు భయ్? మారదు, సినిమా మారదు. ఒక్క నిమిషం ఆగు. అర్థమైందా? నా గురించి మాట్లాడితే నువ్వు ఆగు.